భావి తరాలకు మన ప్రాచీన పురాతన కట్టడాలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, టీటీడీ పరిధిలో కొన్ని వందేళ్ల చరిత్ర గల ఆలయాలు ఉన్నాయని, వాటిని పురావస్తు శాఖ సలహాలు తీసుకొని కట్టడాల పునర్నిర్మాణం చేయాలన్నారు. కూలిపోయే దశలో ఉన్న ప్రాచీన కట్టడాలకు మేము వ్యతిరేకం కాదు. 100 సంవత్సరాలకు పైబడిన కట్టడాలు పురావస్తు శాఖ పరిధిలోకి వస్తాయని ఆయన తెలిపారు. ప్రాచీన కట్టడాల్ని, పురాతన కట్టడాల్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆలయాల పరిధిలో కొన్ని వందల సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. పల్లవ రాజులు, చోళరాజులు, విజయనగర చక్రవర్తులు, యాదవ చక్రవర్తులు రాజులందరూ నిర్మించినటువంటి ప్రాచీన కట్టడాలు ఈరోజు కనుమరుగైపోతున్నాయి. మేమొకటే తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులను కోరుకుంటున్నాం. మేము జీర్ణోద్ధయం పేరుతో మీరు దయచేసి ఆ ప్రాచీన కట్టడాల్ని మీరు మీ టీటీడీ ఇంజనీర్ల ద్వారా, నాకైతే టీటీడీ ఇంజనీర్ల మీద భరోసా ఉంది. మంచి అధికారులు టీటీడీలో ఉన్నారు. కానీ మాన్యుమెంట్ మేనేజ్మెంట్ మీద వారికి అంత అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, పురావస్తు శాఖ అధికారులు సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఆ ప్రాచీన కట్టడాల్ని తొలగించి దాన్ని తిరిగి పునర్నిర్మించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము దాన్ని కూలిపోతున్నట్టు కట్టడాల్ని మేము అలాగే వదిలేయమని చెప్పి మేము ఎక్కడ చెప్పట్లేదు. కానీ అది పని మొదలుపెట్టేటప్పుడు పురావస్తు శాఖ పరిధిలో లేకపోయినప్పటికీ, తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ పురావస్తు శాఖ పరిధిలో లేనప్పటికీ 100 సంవత్సరాలు దాటినటువంటి ఏ కట్టడమైనా సరే ఈరోజు పురావస్తు శాఖ అధికారులు అనుమతి తీసుకుని దాన్ని కానీ మొదలు పెడితే, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో కాకతీయ మాన్యుమెంట్స్ని ఈ మధ్యనే పురావస్తు శాఖ అధికారులు దాన్ని జీర్ణోద్ధయం చేయడం జరిగింది. జీర్ణోద్ధయం చేసిన తర్వాత దాదాపు ఇంకొక 500 సంవత్సరాలు భావితరాలకు అందించే అవకాశం ఉంది. జీర్ణోద్ధయానికి మరమ్మతులకి చాలా తేడా ఉంది, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. జీర్ణోద్ధయం అంటే యథావిధిగా దాన్ని ఎక్కడుందో అదే విధిగా దాన్ని జీర్ణోద్ధయం చేసి భావితరాలకు అందిస్తారు. మరమ్మతులు అంటే పూర్తిగా తొలగించి పునాదులతో సహా తొలగించి దాన్ని మరమ్మతులు చేస్తారు. జీర్ణోద్ధయానికి మరమ్మతులకి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ టీటీడీ ఆలయ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలన్నీ జీర్ణోద్ధయం చేసి పరిస్థితిలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు పర్యవేక్షణ తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి సలహాదారులుగా ఈ పురావస్తు శాఖ అధికారుల నుంచి డెప్యుటేషన్ మీద ఒకరిని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి తీసుకోవాలని చెప్పి నేను గతంలో కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. ఈరోజు తిరిగి అవసరం ఏర్పడింది కాబట్టి నేను ఖచ్చితంగా పురావస్తు శాఖ అధికారుల్ని టీటీడీలో డెప్యుటేషన్ మీద తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. పార్వతీ మండపం, దాన్ని దాదాపు 550 సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి ఆ మండపాన్ని మేము జీర్ణోద్ధయం చేస్తామని చెప్పి ఈరోజు ఏ విధంగా ఉందో ఒకసారి మనం అందరం పరిశీలించాలి. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణ అధికారి గారు మాట్లాడుతూ చెప్పారు, మేము చూపిస్తాము, వారు వస్తే మేము ఏం చేస్తామని చెప్పి. నేను వారిని ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నా. సమయము చెప్తే మేము కూడా వస్తాము, మా దగ్గర ఉన్నటువంటి పూర్తి వివరాలతో మేము వస్తాం. ఎందుకంటే ప్రాచీన కట్టడాన్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు మేము ముందుకు పోతామంటే ఖచ్చితంగా దీని మీద మేము కేంద్రంలో ఉన్నటువంటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి మేము కంప్లైంట్ చేస్తామని చెప్పి టీటీడీ అధికారులు దృష్టికి తీసుకొని వస్తున్నాం. మీరు సమయము చెప్తే మేము వచ్చి మీతో పాటు కలిసి దాన్ని చూసేదానికి మేము కూడా పురావస్తు శాఖ అధికారులను కూడా మాతో పాటు మేము కూడా తీసుకొని వస్తాం. ఎందుకంటే పూర్తి ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే అరకొర సబ్జెక్ట్ లేకుండా మేము మాట్లాడట్లేదు. మేము తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు వ్యతిరేకం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మరమ్మతుల పేరుతో ప్రాచీన కట్టడాలను కూలదోయకండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. గోవిందా నారాయణ.